ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. 25వ కీర్తన మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 25వ కీర్తన. ఈ కీర్తన యొక్క ముఖ్యాంశం దేవా యెహోవా నన్ను నడిపించు. ఈ కీర్తనను దావీదు రాశాడు. దావీదు పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో దేవుని తట్టు తిరిగాడు. దావీదు యొక్క విన్నపాన్ని మనం చూసాం మొదటి 4 వచనాల్లో. దేవా నన్ను కాపాడు, నీవు నన్ను నడిపించు, నీవు నన్ను క్షమించు, నీ దిక్కున చూచి నా ఆత్మను ఎత్తుకుంటున్నాను, నీ యందు నమ్మిక ఉంచాను, నన్ను సిగ్గుపడనీయకు, శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకు, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందుతారు అంటాడు. నీవే నన్ను కాపాడాలి అని దావీదు ప్రార్థన చేశాడు. నన్ను నడిపించు అన్నాడు. అంటే దేవుని నడిపింపు కొరకు అడుగుతున్నాడు. దేవుడే తను నడిపించాలని కోరుతున్నాడు. ఆయన నడిపించడానికి భక్తుడైన దావీదు ఇష్టపడుతున్నాడు. నడిపించబడాలంటే వేచి ఉండాలి. అందుకే దినబెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. నడిపింపు యొక్క ప్రాధాన్యతలు మనం తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో 8-9 వచనాలు చూస్తే, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. నడిపింపు యొక్క ప్రాధాన్యతలు ఏంటి అంటే, ఒక వ్యక్తిని దేవుడు నడిపించాలి అంటే ఆ వ్యక్తి రక్షణ పొందిన వాడై ఉండాలి. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. యేసుక్రీస్తును గూర్చిన రక్షణ జ్ఞానముతో ఆయన నడిపింపు ప్రారంభమవుతుంది. దావీదు ఇక్కడ దేవుని కృపతో నిండి ఉన్నాడు. కనుక ఒక వ్యక్తి దేవుని చేత నడిపించబడాలి అంటే అతడు రక్షణ పొందినవాడై ఉండాలి. కాబట్టి మొదటి ప్రాధాన్యత, దేవుడు నడిపించాలంటే మనకు ఉండాల్సిన మొదటి ప్రాధాన్యత ఏంటంటే రక్షణ. 9వ వచనాన్ని చూస్తే, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఒక వ్యక్తి దేవుని చేత నడిపించబడాలి అంటే అతడు విధేయత చూపించువాడై ఉండాలి. 1 రక్షణ పొందాలి, 2 విధేయత చూపేవాడై ఉండాలి. మన సొంత నిర్ణయాలను మనం చేసుకుంటే, ఒకవేళ చేసుకుంటూనే దేవుని నడిపింపును అడగడంలో అసలు అర్థమే లేదు. దేవుని చిత్తము బయలుపరచబడినప్పుడు చాలాసార్లు మనం విధేయత చూపించం.
కాబట్టి మనం దేవుని చేత నడిపించబడాలి అంటే విధేయత అవసరం. ఒక యవ్వన సహోదరి విశ్వాసురాలే వివాహంలో సలహా కోసం దైవజనుడి దగ్గరకు వచ్చింది. అప్పుడు ఆ దైవజనుడు అతడు క్రైస్తవుడేనా అని ఆమెను అడిగాడు. ఓ నిజమేనండి, అతడు చాలా అద్భుతమైన క్రైస్తవుడే, కానీ చర్చికి వెళ్ళడం, బైబిల్ చదవడం అన్నది ఆ సహోదరి. అయితే సేవకుడు దైవజనుడు అన్నాడు, అతడు క్రైస్తవుడు అయినప్పటికీ మారు మనసు పొందకపోతే అతని వివాహం చేసుకోకూడదు అని బైబిల్ చెబుతుంది అన్నాడు దైవజనుడు. అయితే ఆ సంగతి ఆ యవ్వన విశ్వాసురాలకి నచ్చలేదు. వెళ్ళిపోయి అతన్నే వివాహం చేసుకుంది. ఆమె మారు మనసు పొంది ఉండొచ్చు, కానీ విధేయత చూపించే మనస్సు లేదు. అలాంటి ఆమెకు ఎటువంటి సలహా ఇచ్చినా వ్యర్థమే. నడిపింపునకు, దేవుని నడిపింపునకు అవసరమైన ప్రాధాన్యతను దావీదు ఇక్కడ వివరిస్తున్నాడు. కాబట్టి దేవుని నడిపింపు కోరే వ్యక్తి రక్షించబడి ఉండాలి. ఆయన వాక్యానికి విధేయత చూపించేవాడుగా ఉండాలి. దేవునితో ఆటలాడడం కుదరదు. ఆయన నీకంటే నాకంటే కూడా అధికుడు, గొప్పవాడు. కాబట్టి నడిపింపు యొక్క ప్రాధాన్యతలు రెండు: ఒకటి రక్షణ పొంది ఉండాలి, రెండు విధేయత చూపడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకా మనం చూస్తే దేవుడు నడిపించాలి అంటే మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. మార్గదర్శక సూత్రాలు 10వ వచనం చదివితే, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలనియు కృపాసత్యములై ఉన్నవి, కృపాసత్యమయములై ఉన్నవి. ఇక్కడ మార్గదర్శక సూత్రాల్లో మొదటిది సమర్పణ. దేవుని ఆజ్ఞలు అనుసరించాలి అనే తీర్మానం తీసుకుంటే తప్ప దేవుని నడిపింపు కొరకు మనం అడగడంలో ప్రయోజనం లేదు. దేవుని ఆజ్ఞలు అనుసరించాలనే తీర్మానం తీసుకుంటే తప్ప దేవుని నడిపింపు కొరకు మనం అడగడంలో ప్రయోజనం లేదు. సాధారణంగా దేవుని చిత్తం అంటే ఉద్యోగ విషయంలోనూ, లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, వివాహం వంటి విషయాల్లో మాత్రమే అడుగుతాం. అయితే దేవుడు మన జీవిత విధానం, మన ప్రవర్తన విషయంలో ఆలోచిస్తాడు. దీని విషయంలో దేవుని వాక్యంలో ఎన్ని సూత్రాలు ఆయన ఇచ్చాడు అవి తెలుసుకుని వాటిని పాటిస్తే మిగిలిన సమస్యలన్నిటి నుండి వాటంతటవే పరిష్కరించబడతాయి. మనం వాటిలోంచి బయటపడగలం. కాబట్టి సమర్పణ కావాలి. మనంతట మనమే దేవుని ఆజ్ఞను అనుసరించాలనే తీర్మానం తీసుకుంటే తప్ప దేవుని నడిపింపు కోసం అడిగినా ప్రయోజనం ఉండదు. దేవుడు నడిపించాలంటే ప్రాథమిక సూత్రం, మార్గదర్శక సూత్రం ఏంటంటే, ఖచ్చితంగా నీ అంతటి నువ్వే దేవుని ఆజ్ఞను అనుసరించాలి, ఆయన వాక్యానుసారంగా నడవాలి అని నీ అంతటి నువ్వే తీర్మానం తీసుకుంటే అప్పుడు ప్రభు నడిపిస్తారు.
మార్గదర్శక సూత్రాల్లో రెండవది ఏంటంటే ఒప్పుకోలు. 11వ వచనం చదివితే, యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమింపు. ఒప్పుకోలన్నమాట. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత అతని జీవితం ముక్కలైపోయింది. హృదయంలో పాపం ఉంచుకుంటే దేవుడు మన మనవి వినడు. దేవుని నడిపింపు మనం కోరుకుంటున్నాం కాబట్టి, దేవుని నడిపింపు మనకు కావాలి అంటే పాపాన్ని ఒప్పుకోవడం చాలా ముఖ్యం. పాపాన్ని మన దారిలో నుంచి మనం తొలగించకపోతే దేవుడు చెప్పేదాన్ని వినడం మనకు అసాధ్యం. ఆయన మనల్ని నడిపించడం కూడా. మూడవది ఏంటంటే దేవుని పట్ల సరి అయిన దృక్పథం కలిగి ఉండాలి. 12-13 వచనాలు చూస్తే, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం అంటా ఉంది. దేవుని ఎడల సరి అయిన దృక్పథం అవసరం. అరణ్యంలో ఇశ్రాయేలుకు అవసరమైనది ఇదే. దేవుడు తన ప్రజలను మహిమ మేఘము ద్వారా నడిపించాడు. మేఘాన్ని చూసి దేవుని చిత్తాన్ని వారు తెలుసుకునేవారు. వారు నిత్యము నడిపింపబడేవారు. కాబట్టి మనకు మొదట అవసరమైనది ఏంటంటే, మన కన్నులు ఆయన వైపు చూస్తున్నంత వరకు ఆయన మనలను చాలా సులువుగా నడిపిస్తూ ఉంటారు. ఇంకా మరొక మార్గదర్శక సూత్రం ఏంటంటే 14వ వచనం, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. అంటే దేవుని వాక్యం పట్ల సరి అయిన దృక్పథం ఉండాలి. దేవుని నిబంధన మందసంలో ఉంచబడిన రాతి పలకల ద్వారా ఇశ్రాయేలీయులతో దేవుని నిబంధన చేయబడి ఉంది. అలాగే ఈనాడు దేవుని నిబంధన ఆయన వాక్యము ద్వారా మనతో చేయబడింది. ఆయన వాక్యం చెప్పబడిన పరిస్థితులు ఏవి మనకు లేవు. కాబట్టి ఆయన వాక్యం మనల్ని నడిపిస్తుంది, అన్ని విషయాలు మనకు బోధిస్తుంది. కాబట్టి ఆయన వాక్యం పట్ల సరి అయిన దృక్పథం కలిగి ఉండాలి. తర్వాత 15వ వచనం నుంచి 22వ వచనం వరకు చూస్తే దావీదు యొక్క దురవస్థ మనకు కనబడతా ఉంది. దావీదు యొక్క దురవస్థ. దావీదు ఎంతో విపత్కర పరిస్థితుల్లో ఉండి దేవుని నడిపింపు కొరకు చూస్తూ ఈ కీర్తనను రాస్తున్నాడు. అతని ప్రపంచం కూలిపోయింది. దావీదుకు అత్యవసర సహాయం కావాలి. చివరిలో ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. దావీదు తన పరిస్థితిని సమీక్షించుకుంటున్నాడు. తన పరిస్థితిని గూర్చి 5 విషయాలు ఇక్కడ చెబుతున్నాడు. 15వ వచనం, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును అంటున్నాడు 15వ వచనంలో. అబ్షాలోము తన ప్రణాళికలను చాలా తెలివిగా వేస్తున్నాడు, కుట్ర పన్నుతున్నాడు. ఎప్పటికే ఇశ్రాయేలీయులను తన వైపు త్రిప్పుకున్నాడు. దావీదు నిజంగానే కష్టాల్లో ఉన్నాడు. 16వ వచనంలో అతడు విడువబడ్డాడు.
నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపు. చాలా కాలంగా దావీదు దేశ నాయకుడిగా ఉన్నాడు. బత్షెబతో తాను చేసిన పాపం, ఉరియాను చంపించడం వల్ల అతని ప్రతిష్ఠిత చాలా వరకు దిగజారిపోయింది. దేశంలో యువత యొక్క గౌరవాన్ని అతను కోల్పోయాడు. వాళ్ళంతా అబ్షాలోము వైపు తిరిగిపోయారు. కాబట్టి అతను విడువబడ్డాడు, ఏకాకిని అంటాడు, బాధపడువాడను అంటాడు. మూడవదిగా అతని దురవస్థ. 17వ వచనం చదివితే, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపు. వ్యభిచారము, హత్య, ఈ రెండు దావీదు కుటుంబంలో మళ్ళీ మళ్ళీ తొంగి చూసి అతని అడుగులను తడబడేటట్లుగా చేస్తున్నాయి. తాను చేయలేదు కానీ తన కుటుంబంలో మాత్రం ఈ రెండు కనబడతానున్నాయి. ఈ రెండు ఏంటి? వ్యభిచారము, హత్య. అమ్నోను వ్యభిచారం చేశాడు, తామారును చెరిచాడు. అబ్షాలోము అతన్ని చంపాడు. చూడండి, వ్యభిచారము, హత్య. తన జీవితంలో తొంగి చూస్తూ ఉంది, అతని అడుగులు తడబడేటట్లుగా చేస్తుంది. ఇప్పుడు తన ప్రియమైన కుమారుడు తిరుగుబాటు అతని గుండెను బద్దలు చేసింది. దావీదు తన హృదయంలో పాపం చేశాడు గనుక అతని హృదయమే శిక్షించబడుతూ ఉంది. అందుకే అంటాడు, హృదయ వేదనలు, నా హృదయ వేదనలు అతి విస్తారములు అంటున్నాడు. నాలుగవది అతని అవమానం. 18వ వచనం చదివితే, నా బాధను, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపు. దావీదు భయంకరమైన తన గతాన్ని మర్చిపోలేకపోతున్నాడు. అతడు దేవుని చేత క్షమించబడినప్పటికీ అతని దోషం అతనిని వెంటాడుతూనే ఉంది. దేవుడు క్షమించి మర్చిపోతాడు, అయితే మనం మర్చిపోలేం. ఐదవది అతని ప్రమాదం గురించి చెప్తున్నాడు 19వ వచనంలో. అతని ప్రమాదం, నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. యోవాబు అతనితో పాటు కొందరు తప్ప దేశమంతా కూడా తిరుగుబాటులో చేరిపోయింది. ఇదంతా దావీదు సమీక్షించి చూశాడు. అతని పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. అయితే ఒక్క క్షణం కూడా దావీదు తన దృష్టిని దేవుని మీద నుండి మరల్చలేదు. అదే అతని ఆధారం, అదే అతని ఆత్మను సేదతీరుస్తూ ఉంది. ఇంకా మనం ఆఖరిగా 20వ వచనం నుంచి 22వ వచనం వరకు చూస్తే తన పరిస్థితిని అంచనా వేసుకుంటున్నాడు. శ్రమలను తప్పించుకునేటువంటి ప్రణాళిక అన్నమాట. శ్రమలను తప్పించుకునే ప్రణాళిక. 21వ వచనంలో చూస్తే, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక అంట. నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను. పరిస్థితి ఎంత నిరాశగా ఉన్నా, తన పరిస్థితి యొక్క మూలాలు తన పాపంలోనే ఉన్నా, అతడు దేవుని యందు నమ్మిక ఉంచాడు. దేవుడు తన పాపాన్ని క్షమించాడు గనుక యథార్థత, నిర్దోషత్వము నన్ను కాపాడుతాయి అంటున్నాడు. మనం పాపం చేసినప్పుడు కూడా మన మీద నేరం మోపేవి ఈ రెండు లక్షణాలే. దేవునికి ఉన్న రెండు లక్షణాలే, యథార్థత, నిర్దోషత్వం.
మనం మన పాపాన్ని ఒప్పుకుని క్షమాపణ అడిగినప్పుడు మనలను దేవుడు కాపాడతాడు. కనుక దేవుని లక్షణాలైనటువంటి యథార్థత, నిర్దోషత్వాన్ని మనం ఆశ్రయించి ఈ పరిస్థితి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని దావీదు యొక్క ఉద్దేశం. ఆఖరికి 22వ వచనంలో చూస్తే, దేవా వారి బాధలన్నిటి నుండి ఇశ్రాయేలును విమోచింపుము అంటాడు. విమోచన అనే మాట హెబ్రీ భాషలో 2 పదాలు ఉన్నాయి. మొదటిది కొనుక్కోవడం ద్వారా విమోచన, అంటే బోయజు రూతుని విడిపించినట్లుగా. రెండవది అధికారముతో విమోచించుట. దావీదు ఇక్కడ 2వ మాటను వాడాడు. రాజ్యము తిరుగుబాటుదారుల చేతిలో పడింది, వాళ్ళంతా చురుగ్గా బలంగా ఉన్నారు. దేవుడు తన శక్తితో అధికారంతో ఆయన మాత్రమే ఇశ్రాయేలీయులను విడిపించాలి. ఈ విధంగా దావీదు దేవుని వైపు మళ్ళుకొని దేశమునకు కలిగిన దురవస్థ నుంచి విడిపించబడాలని ఆశించాడు. కొన్నిసార్లు మన ప్రవర్తన కూడా ఇతరులకు నష్టం కలిగించేలా ఉంటుంది. చాలాసార్లు దేవుడు మనకిచ్చిన బాధ్యతల విషయంలో మన అవిధేయత, మన అపనమ్మకత్వం ఇతరుల మీద తిరగబడేలా చేస్తాయి. ఇతరులు మన మీద తిరగబడేలా చేస్తాయి. ఎటువంటి పరిస్థితుల్లో మనం తిరిగి దేవుని వైపు మళ్ళాలి. మన పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకొని మనలను విమోచించమని మన ప్రభువుని అడగాలి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం మనం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.